తర్వాత మీనరాశి. మీనరాశిలోని శని రాహులు ఉన్నారు. అందులో ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీనరాశి వాళ్ళు కొంచెం శారీరకంగా కష్టపడేదానికి, ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడేదానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. అలాగే చిన్న చిన్న యాక్సిడెంటల్స్ ఇలాంటివి అయ్యేదానికి అవకాశం ఉంటుంది. గురువు 3వ ఇంటి నుంచి 4వ ఇంట్లోకి వెళ్ళినా కూడా ఇవి తప్పవు, ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మీరు ప్రాక్టికల్గా స్పీడ్గా ఉండకుండా 80లో పోయేవాళ్ళు 60లో పోండి. అంటే 80 బొమ్మని కదా నా ఉద్దేశం. అంటే అలా పోయేవాళ్ళు ఉంటారు కదా చాలామంది, 60లో వెళ్ళండి, లేదా 60లో వెళ్ళేవాళ్ళు 40లో వెళ్ళండి. అంటే నిదానించండి. నా ఉద్దేశం ఏంటంటే మీ యొక్క బిహేవియర్ని నిదానించుకోవడం ద్వారా మీకు శని రాహువుల యొక్క ఫలితం అనేది చెడుగా కాకుండా మీకు కరెక్ట్గా మంచి స్థితికి తీసుకెళ్లేదని. లేదు అంటే మాత్రం వాళ్ళు మన నడ్డి విరగొట్టేస్తారు. కాబట్టి అది మాత్రం జాగ్రత్తగా గమనించుకుంటే సరిపోతుంది.